హలో అండి. అందరికీ హాయ్. ఏంటిది బొగాండి చూపిస్తున్నా అని చూస్తున్నారా? సో, ఈరోజైతే పాస్తా చేస్తున్నానండి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా! ఇంకా వాళ్ళకి ఇంకా వేరే వేరే కొత్త కొత్త టిఫిన్స్ తినాలనిపిస్తుంది. ఇంకా హాలిడే ఉంది అన్నట్టు ఇంకా నేను కూడా పాస్తా చేస్తున్నాను వాళ్ళ కోసం. ఫస్ట్ పాస్తాని వాటర్ పోసుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. తర్వాత పాస్తా వేసి పాస్తాని ఉడికించుకోవాలి. అవతల స్టవ్ పైన పాస్తా ఉడుకుతుంది. ఇవతల నేను మళ్ళీ బౌల్ పెట్టుకొని అందులోకి సరిపడినంత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసాను. అవతల ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇవతల పాస్తానైతే కలుపుతున్నాను. రెండు ఒకటేసారి చేస్తున్నానండి. మళ్ళీ అవి కొంచెం గట్టిగా అవుతాయనేసి ఇంకా సరిపడినంత సాల్ట్ వేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ పాస్తా మొత్తం ఉడికిపోయాయి. వాటర్ వంపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో లైట్గా పసుపు వేసాను. కొంచెం లైట్గా గ్రేవీలాగా ఉండడానికి అనేసి కొంచెం మిల్క్ వేసాను. ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా పాస్తా వంపి పక్కన పెట్టేసుకున్నాను. అది మొత్తం ఇందులో యాడ్ చేసేసాను. గ్రేవీ కోసం అనేసి పాస్తాలో కొంచెం లైట్గా మిల్క్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో క్రీమీ లాగా ఉంటుంది అన్నట్టు. ఇంకా ఆల్మోస్ట్ పాస్తా మొత్తం సాల్ట్ అవన్నీ చెక్ చేశాను. రెడీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్కి చీజ్ వేసుకొని ఒక 5 minutes అలా మొత్తాన్ని ఉడకపెట్టేసుకుంటే సింపుల్గా పాస్తా అయితే రెడీ అయిపోతుంది. చీజ్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది. సో చీజ్ మెల్ట్ అవ్వడానికి 5 minutes టైం పట్టేసింది.